హాయ్ స్టూడెంట్స్, మీరు ఎన్నో రోజులుగా నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్ డే అయితే వచ్చేసింది. జస్ట్ మీరు ఒక కొన్ని గంటల్లో మీరు నీట్ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. చాలా హార్డ్ వర్క్, 2 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ మీరు అవుట్‌పుట్‌గా ఇవ్వబోతున్నారు. సో, ఈ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో, ఎంత సీరియస్‌గా ఉన్నారు, మీరు ఎగ్జామ్ కోసం ఎంత కష్టపడ్డారు అన్న విషయం మీకు మాత్రమే తెలుసు. సో, ఈ ఎగ్జామ్‌కి లాస్ట్ డే, ఎగ్జామ్ రోజు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఏమేమి ఐడీ కార్డ్స్ తీసుకెళ్ళాలి, ఈ ఎగ్జామ్ స్మూత్‌గా ఉండాలి అంటే ఆ 3 అవర్స్ ఎఫెక్టివ్‌గా ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు హెల్ప్ చేస్తాననమాట. సో, మనకు ఎగ్జామ్ వచ్చేసి 3 మే 2 PM టు 5 PM అనమాట. సో, కామ్‌గా ఉండండి. మీ ప్రిపరేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు చాలా బాగా కష్టపడ్డారు. మీ యొక్క మాక్సిమం ఎఫర్ట్ అనేది మీరిచ్చారు. ఇప్పుడు మీరు చేయాల్సిందంతా కూడా పీస్‌ఫుల్‌గా ఉండండి. మీరు పీస్‌ఫుల్‌గా ఎంత స్టేబుల్‌గా, ఎంత కామ్‌గా ఉంటారో, ఎంత బాగా మైండ్‌ని రిలాక్స్‌గా ఉంచుతారో అంత మంచిదనమాట. 8 అవర్స్ కంప్లీట్‌గా కావాలంటే 9 అవర్స్ నిద్రపోండి ఇవాళ. ఎందుకంటే మీకు ఎంత బాగా రెస్ట్ ఇచ్చారంటే మీ ఎగ్జామ్ టైమ్‌లో మీ బ్రెయిన్ అనేది అంత షార్ప్‌గా ఉంటుంది. సో, నైట్ ఔట్ అయితే చేయకండి. మాక్సిమమ్ రెస్ట్ అనేది ఇవ్వండి బ్రెయిన్‌కి. ఎందుకంటే ఎగ్జామ్‌లో అది ఎఫెక్టివ్‌గా పనిచేయాలి అంటే రెస్ట్ అనేది అంత ఇంపార్టెంట్. మన ఎగ్జామ్ డే చూసినట్లయితే మీరు 11 కంతా కూడా రిపోర్ట్ చేయండి ఎగ్జామ్ డేకి. 1:30కి గేట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. 1:45కి మీకు ఎగ్జామ్ బుక్లెట్ అనేది ఇస్తారు. ఈ 15 మినిట్స్‌లో మీకు 2:00 ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఈ 15 మినిట్స్‌లో మీరు బుక్లెట్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుందన్నమాట. తర్వాత 5 PMకి ఇంక ఎగ్జామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో, మీరు 1:30 కదా గేట్స్ క్లోజ్ అవుతారు అని లేట్‌గా మాత్రం వెళ్ళొద్దండి. కొద్దిగా ఒక 2 మినిట్స్ లేట్ అయినా కూడా గేట్స్ క్లోజ్ చేస్తాయి. అంత స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఖచ్చితంగా ఎగ్జామినేషన్‌కి కనీసం 1:00 కన్నా మీరు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. కనీసం లాస్ట్ అంతేగాని మీరు లేట్‌గా అయితే వెళ్ళకండి. మీరు ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే ట్రాఫిక్ అలా ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ బఫర్ అనేది చూసుకోండి. ఎవరైనా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌లో వచ్చినట్లయితే వాళ్ళు మాత్రం మీరు 11:30 కంతా 12:30 అన్నారు. 12:30 కాదండి, 2 అవర్స్ బిఫోర్ ఉండాలి. 11:30 కంతా రిపోర్ట్ చేయాలి. సో, ఈ ఎగ్జామ్ డే అనేది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి 2 అవర్స్ ముందే ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మధ్యలో ఏమన్నా ట్రాఫిక్ జామ్ జరగొచ్చు. ఎందుకంటే సో మెనీ స్టూడెంట్స్ అదే సెంటర్‌కి వస్తూ ఉంటారు కాబట్టి ఒక 45 మినిట్స్ ఎర్లీగానే వెళ్ళండి. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మేడం మేము బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్తాం. మధ్యలో లంచ్ లేదా నీట్ ఎగ్జామ్ కోసం మేము ఉపవాసం ఉండాలా అనేసి అడుగుతున్నారు. తప్పదు నాన్న. 11:00 మీరు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళిపోండి. ఒక్కరోజు కావాలంటే ఏదైనా చిక్కీస్ ఏమన్నా గేట్ దగ్గర తినేసి 11:30కి ఎంటర్ అయిపోండి. సో, ఎందుకంటే అక్కడ చెకింగ్ అనేది వెరీ లెంతీ ప్రాసెస్. బయోమెట్రిక్ చెకింగ్ ఉంటుంది. టూ మెనీ థింగ్స్ చెకింగ్‌లో ఉన్నాయి. దానికోసం టైం తీసుకుంటుంది కాబట్టి ఒకరోజు ఉపవాసం ఉన్నా పర్వాలేదు. కావాలంటే బ్రేక్‌ఫాస్ట్ అనేది హెవీగా తినండి. జస్ట్ 11:30కి గేట్‌లోకి ఎంటర్ అయ్యే ముందు కొద్దిగా ఏదన్నా గుడ్ ఫుడ్ లైక్ చిక్కీస్ కానీ, పీనట్స్ కానీ, ప్రోటీన్ రిచ్ ఫుడ్ మూంగ్ దాల్ గాని తినేసి వెళ్ళండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. తర్వాత మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరైతే అడ్మిట్ కార్డ్ 3 పేజీలు ప్రింట్‌ఔట్ ఇచ్చారు కదా! ఆ 3 పేజీలు ప్రింట్‌ఔట్ తీసుకోండి. కలర్ ప్రింట్‌ఔట్ తీసుకోండి. ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్‌ఔట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ పేజ్ అయినా కలర్ ప్రింట్‌ఔట్ తీసుకోండి. ఇది ఇంపార్టెంట్. సో, ఇప్పుడైతే హరీగా వెళ్ళకండి. ఆల్రెడీ తీసుకోనుంటే బెటర్. లేకపోతే కనీసం ఫస్ట్ పేజ్ అన్న కలర్ ప్రింట్‌ఔట్ అనేది తీసుకోండి. దాంతో పాటు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి. నేను దీంతో పాటు అడిషనల్‌గా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకెళ్ళమన్నాను. ఎందుకు అంటే అక్కడ తోపులాటలో చాలా మంది ఎంటర్ అయ్యేటప్పుడు పొరపాటున అడ్మిట్ కార్డ్ చినిగిపోవడం గాని, లేదా అడ్మిట్ కార్డ్‌లో ఉండేటువంటి ఫోటో కింద పడిపోవడం గాని జరిగినట్లయితే మీరు టెన్షన్ పడకుండా ఇమ్మీడియేట్‌గా ఇంకొక అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకెళ్ళండి. యాస్ వెల్ యాస్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ప్రింట్ తీసుకెళ్లారంటే దానికి ఈజీగా పేస్ట్ చేసేస్తారు. అప్పుడు టెన్షన్ అనేది ఉండదు. మహా అంటే ఎంత అవుతుంది? ఒక 20 రూపీస్ ఎక్స్‌ట్రా అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక అడిషనల్ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళండి. ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకెళ్ళండి. ఇది సేఫ్ సైడ్ మాత్రమే. నెక్స్ట్ ఒరిజినల్ ఆధార్ కార్డ్. మీకు ఐడీ ప్రూఫ్స్ అన్నీ కూడా ఒరిజినల్లే తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళండి. ఒకవేళ ఆధార్ కార్డ్ అప్‌డేటెడ్‌లో లేదు, ఫోటో గాని లేదంటే థంబ్ ఇంప్రెషన్ గాని అప్‌డేట్‌లో లేదు. అప్పుడు మీరేం చేయాలి? ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. ఆ ఆధార్ కార్డ్‌తో పాటు అడిషనల్‌గా ఏదైనా గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళండి. అంటే మీ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ గాని, 10థ్ మార్క్ షీట్ కానీ, ఓటర్ ఐడీ గాని, పాన్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ కానీ వీటిలో ఏదైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రమే మీరు తీసుకెళ్ళాలి. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఆధార్ కార్డ్‌కి సపోర్టివ్‌గా ఇవ్వండి. మీకు అక్కడ హెల్ప్ అవుతుందన్నమాట. తర్వాత పీడబ్ల్యూబీడీ స్టూడెంట్స్ ఖచ్చితంగా డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ మెడికల్ ఆఫీసర్ దగ్గర ఇచ్చినటువంటి డిసేబుల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. తర్వాత స్క్రైబ్స్ అప్రూవల్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎన్‌టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి అప్రూవల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్‌లో మీరు రాసినటువంటి ఆధార్ కార్డ్‌లో ఉండేటువంటి పేరు, మీ అడ్మిట్ కార్డ్‌లో ఉండేటువంటి పేరు మిస్ మ్యాచ్ వచ్చింది.
అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీకు అండర్‌టేకింగ్ ఫార్మ్ అనేది ఉంటుంది. ఎన్‌టీఏ వాళ్ళు ఇచ్చారన్నమాట క్రియేట్ ఎగ్జామినేషన్ కోసం. అంటే ఒక గెస్టెడ్ ఆఫీసరు ఈ అబ్బాయి నేను అడ్మిట్ కార్డ్‌లో ఇచ్చినటువంటి అబ్బాయి యాస్ వెల్ యాస్ ఆధార్ కార్డ్‌లో ఉన్న అబ్బాయి సేమ్ లేదా అమ్మాయి సేమ్ అని చెప్పేసి ఒక అండర్ రైటింగ్ ఇచ్చేసి దాని మీద సైన్ చేస్తాడు. గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేసి సీల్ చేస్తాడు. దాన్ని మనం ఏమంటాము అండర్‌టేకింగ్ ఫార్మ్ అనేసి అంటాం. అది తీసుకెళ్ళండి. ఒకవేళ ఫోటో మిస్ మ్యాచ్ వచ్చినట్లయితే అడ్మిట్ కార్డ్‌లో పేస్ట్ చేసినటువంటి ఫోటోలో ఉన్న అబ్బాయి, ఆధార్ కార్డ్‌లో ఉన్న అబ్బాయి లేదా అమ్మాయి వీళ్ళిద్దరూ ఒకటే అని ఒక అండర్‌టేకింగ్ ఫార్మ్ అనేది గెస్టెడ్ ఆఫీసర్ ఇస్తారన్నమాట. ఒకవేళ మీ దగ్గర అది లేనట్లయితే ఇప్పుడు కంగారు పడాల్సిన పని ఏం లేదు. దాని గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. ఇంకొక ఐడీ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళండి. ఆధార్ తీసుకెళ్ళండి. దాంతో పాటు ఇంకొక ఐడీ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎగ్జామినేషన్ హాల్ ఎగ్జామ్ గేట్ లోపలికి ఎంటర్ అవుతారు. అక్కడ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. అసలే అది నీట్ ఎగ్జామ్, అందులోనూ 11 o'clock మనం ఎంటర్ అవుతాము. సో చేతులంతా కూడా స్వెట్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఫింగర్ ప్రింట్ పడినప్పుడు ఫింగర్ ప్రింట్ ఒకవేళ యాక్సెప్ట్ కాలేదు అనుకోండి, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడ ఉండేటువంటి టీచర్స్ ఏం చేస్తారంటే మీ దగ్గర ఒక ఫామ్ అనేది రాపించుకుంటారు. మా ఫలాని కారణం వల్ల నా బయోమెట్రిక్ అనేది వెరిఫికేషన్ కాలేదు అనేసి ఒక చిన్న ఫామ్ రాపించుకుంటారు. మిమ్మల్ని మాత్రం ఎగ్జామ్ లోపలికి అలో చేస్తారు. కంగారు పడాల్సిన అవసరమే లేదు. టెన్షన్ అనేది తీసుకోకండి. మీ దగ్గర అడ్మిట్ కార్డు ఉంది, మీరు డెఫినెట్ గా ఎగ్జామ్ రాస్తారు. మీద ఏం ప్రాబ్లం ఉన్నా అక్కడ ఉండేటువంటి టీచర్స్ చూసుకుంటారు. వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి ఏమి మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో మీరు పీస్ఫుల్ గా ఫస్ట్ ఎగ్జామ్ రాయండి. ఓకేనా? ఒకవేళ బయోమెట్రిక్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు చిన్న ఫామ్ రాసిస్తారు. దాన్ని సైన్ చేసి పెట్టేయండి, సరిపోతుంది. తర్వాత ఫస్ట్ ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తారు. ఫింగర్ ప్రింట్ లో ప్రాబ్లం వస్తే మీరు కంగారు పడద్దు. తర్వాత మీ యొక్క ఐడి కార్డ్ ని వెరిఫై చేస్తాడు. ఆధార్ అప్డేట్ అయితే ఆధార్ వెరిఫై చేస్తారు. లేదంటే ఆల్టర్నేట్ ఐడీస్ చెప్పాం కదా మనం, ఓటర్ ఐడి కానీ మీరు 18 years లేదు అనుకున్నట్లయితే 10th class మార్క్ షీట్ కానీ లేదంటే 12th అడ్మిట్ కార్డ్ కానీ మీరు తీసుకెళ్ళచ్చు అనమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవి చెక్ చేసిన తర్వాతే మిమ్మల్ని గేట్ లోపలికి ఎంటర్ చేస్తారు. ఎగ్జామ్ అనేది 2 to 5 PM ఉంటుంది. రీసెంట్ గా ఎన్టీఏ వాళ్ళు, నేను ఒక వీడియో కూడా చేశాను, ఎన్టీఏ వాళ్ళు అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు. 2 o'clock నుంచి 5 o'clock వరకు ఎగ్జామ్ రాసేటప్పుడు బయోమెట్రిక్ కి సంబంధించి అసలు స్టూడెంట్ ని డిస్టర్బ్ చేయకూడదు. బయోమెట్రిక్ సంబంధించి ఏ విధమైనటువంటి దీన్ని స్టూడెంట్ అనేది డిస్టర్బ్ చేయకూడదు. స్టూడెంట్ యొక్క ఫోకస్ అంతా కూడా ఎగ్జామ్ మీదనే ఉండాలి అని ఎన్టీఏ వాళ్ళు పబ్లిక్ నోటీస్ అయితే ఇచ్చారు. ఈ రూల్స్ స్ట్రిక్ట్ గా వాళ్ళు ఫాలో అవుతారు. సో ఫైనల్ గా వాట్ టు క్యారీ, వాట్ నాట్ టు క్యారీ, ఏం తీసుకెళ్ళాలి అని చూసినట్లయితే ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. లిమిటెడ్ క్యాష్, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమి మీకు డిపాజిట్స్ ఏమి ఇవ్వరు అనమాట. పెట్టుకోవడానికి సెక్యూరిటీ ఏమి ఉండదు అనమాట. కాబట్టి ఒకవేళ మీరు ట్రాన్స్పోర్టేషన్ చాలా దూరం నుంచి వచ్చారు, లేదా మా పేరెంట్స్ రాలేరు, మేము ఒక్కరిమే వెళ్ళాలి అన్నట్లయితే కనీసం 500 రూపాయలు తీసుకెళ్ళండి. అంతకు మించి క్యాష్ అనేది తీసుకెళ్ళదండి. ఎమర్జెన్సీ అయితేనే క్యాష్ తీసుకెళ్ళండి, లేకపోతే అది కూడా తీసుకెళ్ళకండి. ఎందుకంటే మీరు క్యాష్ తీసుకెళ్ళి లేదంటే ఏదో వాల్యుబుల్ థింగ్స్ మీరు ఏదైనా తీసుకెళ్ళేసి అది బయట పెట్టేసి మీ ఫోకస్ అంతా ఎగ్జామ్ మీద కాకుండా అరే అక్కడ డబ్బులు పెట్టాను, అక్కడ వాల్యుబుల్ థింగ్ పెట్టాను, అది ఉంటుందో లేదో అనేసి మీ కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద స్ప్లిట్ అయిపోతుంది అనమాట. ఇది చాలా చాలా అఫెక్ట్ చేస్తుంది. నీట్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్. మీరు ఎన్ని రోజులు శ్రమ పడిందంతా కూడా ఈ ఎగ్జామ్ డే కోసమే. కాబట్టి ఈ ఎగ్జామ్ డే అనేది మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఈ రోజు మీరు రాసేటువంటి ఈ ఎగ్జామ్, ఈ రిజల్ట్ అనేది మీ యొక్క రెస్ట్ ఆఫ్ ద కెరీర్ ని డిసైడ్ చేస్తుంది. సో అలాంటి థాట్స్ ఏమి పెట్టుకోకండి. మైండ్ ని ఫ్రీగా ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేసే విధంగా ఉంచండి. తర్వాత అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి, 2 ఫోటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్ ఐడి అనేది తీసుకెళ్ళాలి. ఏమేమి తీసుకెళ్ళకూడదు, మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళకూడదు, వాల్యుబుల్ ఎక్స్పెన్సెస్, ఇందాక నేను చెప్పాను కదా, వాల్యుబుల్ కానీ ఎక్స్పెన్సివ్ థింగ్స్ కానీ ఏవి తీసుకెళ్ళకూడదు అనమాట. క్యాష్ అనేది లిమిటెడ్ గా తీసుకెళ్ళండి. మీకు అవసరం అయితే తీసుకెళ్ళండి, లేదంటే తీసుకెళ్ళదు. ఎలక్ట్రానిక్ డివైజెస్, స్మార్ట్ ఫోన్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఏవి తీసుకెళ్ళకండి. ఒకవేళ మేము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా పేరెంట్స్ కాల్ చేయాలి, మేము కాల్ చేస్తేనే వాళ్ళు వస్తారు అని అనుకునేటువంటి వ్యక్తులు ఏం చేయాలి అంటే, మీకు ఎగ్జామినేషన్ 5 o'clock అవ్వగానే మీరు బయట వస్తారు కదా, బయట చాలా మంది పేరెంట్స్ వస్తారు వాళ్ళ పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి. అంకుల్ ఒక్క నిమిషం నాకు కాల్, నేను మా మదర్కి లేదా మా ఫాదర్కి కాల్ చేస్తాను, ఒకసారి మొబైల్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. ఏమి సమస్య లేదు. లేదంటే అక్కడ స్టాఫ్ ఉంటారు, దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్, వాళ్ళకు గైడెన్స్ అన్ని ఇస్తారు. ఒక స్టాఫ్ దగ్గర మీరు మ్యామ్ నేను ఒక్క నిమిషం కాల్ చేసుకొని ఇస్తాను, ఒక మొబైల్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. మొబైల్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ ఏవి కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి తీసుకెళ్ళకండి. ఎన్టీఏ వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు దీని మీద. అందులో మొబైల్స్ ఏమైనా తీసుకెళ్ళాలంటే అన్నెసరీ హెడేక్ అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్, మన ఫేవరెట్ పేపర్ అటెంప్ట్ ఎలా చేయాలి, దీని గురించి నేను చాలా వీడియోస్ కూడా చేశాను. OMR ఎలా ఫిల్ చేయాలి అని లాస్ట్ లో లింక్ ఇస్తాను, మీరు అది చూడండి తప్పకుండా. చూడకపోతే చూడండి. సో ఫస్ట్ మనం బయాలజీతో స్టార్ట్ చేయాలి. బయాలజీ అనేది బ్లడ్ లో ఉంటుంది అనమాట. కాబట్టి బయాలజీతో స్టార్ట్ చేస్తాము, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్. మామూలుగా పేపర్ ని మనం 2 రౌండ్లో అటెంప్ట్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ మొత్తం అన్ని క్వశ్చన్స్ ఒక 20 నిమిషాల్లో చూసేయండి. ఎందుకంటే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, చూడంగానే ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఒక 10 క్వశ్చన్లు టఫ్ ఉంటాయి, లాస్ట్ లో 10 క్వశ్చన్లు టఫ్ ఉంటాయి, మిడిల్ లో మనం చూడగానే ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ ఉంటే ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసి పెట్టేయాలన్నమాట.
తర్వాత సెకండ్ రౌండ్ లో మీరు పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు మీరు సాల్వ్ చేస్తూ వస్తున్నారు, ఏదైనా ఒక క్వశ్చన్ స్ట్రక్ అయ్యారు, లేదా 1 minute కంటే ఎక్కువ అవుతుంది అని మీరు తెలిసిన వెంటనే మీరు ఆ క్వశ్చన్ మీద స్టార్ మార్క్ పెట్టి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే టైం ఉంటే ఆ క్వశ్చన్ కొద్దాము, లేదంటే దాన్ని వదిలేద్దాము అన్న మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓఎంఆర్ షీట్ లో ఎలా ఫిల్ చేయాలి, ఒక పేపర్ ఈ పక్క చదవంగానే క్వశ్చన్స్ అన్ని మార్క్ చేయగానే ఇమీడియట్ గా మీరు ఒక పేజ్ బై పేజ్ ఓఎంఆర్ షీట్ లో రాసేయండి. ఫిజిక్స్ మాత్రం ఒక క్వశ్చన్ అవ్వగానే ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ అనేది చేయండి. బయాలజీ కెమిస్ట్రీకి పేజ్ బై పేజ్ వెళ్ళండి, ఈ పేజ్ చదవంగానే ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ అనేది చేయండి. కానీ ఫిజిక్స్ అలా చేయొద్దండి, ఒక క్వశ్చన్ అవ్వగానే మీరు బబ్లింగ్ అనేది చేయండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓఎంఆర్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లాస్ట్ వరకు పెట్టుకోవద్దండి. లాస్ట్ లో అన్ని క్వశ్చన్స్ రాసేసిన తర్వాత నేను ఓఎంఆర్ షీట్ ఫిల్ చేస్తాను అనేది మాత్రం వద్దు. ఆ స్ట్రాటజీనే రాంగ్ స్ట్రాటజీ అనమాట. ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఏంటి అంటే ఒక పేజ్ చదవండి, క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, బబ్లింగ్ అనేది చేయండి. ఇది మీకు ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఆ తర్వాత ఓఎంఆర్ షీట్ లో ఏదైనా నాకు గుర్తు రావడం లేదు కదా అనేసి ఏదైనా డిజైన్ వేయడము అలాంటి పిచ్చి పనులు ఏమీ చేయకండి. ఓఎంఆర్ షీట్స్ 2 ఉంటాయి, అటాచ్డ్ గా ఉంటాయి, కార్బన్ కాపీ ఉంటుంది, వాటిని డిటాచ్ చేసే అలా ఏమీ చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. తర్వాత హెల్త్ ప్రోటోకాల్ ఏంటి, మీకు బయో బ్రేక్ అనేది ఉండదు. అంటే మీకు వాష్రూమ్ వస్తుంది అంటే ఫస్ట్ 1 hour లో పంపిరు, లాస్ట్ 1 hour లో పంపిరు, మధ్యలో 1 hour లో మీకు పంపిస్తారు. ఒకవేళ మీరు ఎక్కువ టెన్షన్ అయిపోయి ఏదైనా మీకు అనీజీగా ఉంది అంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు, వాళ్ళని పిలవండి, పిలిచి మీకు ఏం ప్రాబ్లమో చెప్పండి. అయ్యో నేను వాళ్ళని పిలవడం ఏంటి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అనేటువంటి డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వద్దండి. వాళ్ళని బాగా ట్రైన్ చేశారు కాబట్టి మీరు వాళ్ళని పిలిచి మీ ప్రాబ్లం ఏందో చెప్పారంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని సాల్వ్ చేస్తారు. వాళ్ళు చాలా అమెనబుల్ గా ఉంటారు. సో ఇది ఎగ్జామ్ డే యొక్క మీకు నేను చెప్పాలి అనుకున్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఫైనల్ గా చెక్ లిస్ట్ ఏంటి అంటే అడ్మిట్ కార్డు కలర్డ్ గా తీసుకెళ్ళండి, దాంతో పాటు అన్ని 3 pages వీలైతే కలర్డ్ గా తీసుకెళ్ళండి, అట్లీస్ట్ ఫస్ట్ పేజ్ అన్న కలర్డ్ గా తీసుకెళ్ళండి. వెనకాల సెకండ్ పేజ్ లో అతికిచ్చేటువంటి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కలర్డ్ గానే ఉండాలి. నెక్స్ట్ దాంతో పాటు 2 photographs పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళండి, అప్డేటెడ్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. ఒకవేళ ఓల్డ్ ఆధార్ ఉన్నట్లయితే దాంతో పాటు ఏదన్నా ఒక ఎక్స్ట్రా అడిషనల్ ఐడి కార్డ్ అనేది తీసుకెళ్ళండి. పీడబ్ల్యూబీడీ స్టూడెంట్స్ స్క్రైబ్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అండర్టేకింగ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అప్లికబుల్ అయితే మీరు అవి తీసుకెళ్ళండి. ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే అలౌడ్, అవసరం అయితే మాత్రమే డబ్బులు తీసుకెళ్ళండి, లేకపోతే ఏం తీసుకెళ్ళకండి. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. మీరు చాలా కష్టపడి చదివారు, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో సక్సెస్ సాధిస్తారని నా తరఫు నుంచి ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఈ జర్నీలో NEET 2026 ఎగ్జామ్ ప్రిపరేషన్ జర్నీలో నా తరఫు నుంచి ఈ వీడియోస్ మీకు కొద్దిగా అన్నా హెల్ప్ అయినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి, కౌన్సిలింగ్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.